హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్లాస్ 9 బయాలజీ చాప్టర్ 1 ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ Part-5ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ Part-5లో మనం సెల్ ఆర్గనల్స్ గురించి చూసుకుందాం. ఎవ్రీ లివింగ్ సెల్ హ్యాస్ ఎ ప్లాస్మా మెంబ్రేన్ అరౌండ్ ఇట్ టు కీప్ ద సెల్ కంటెంట్స్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ప్రతి ఒక్క లివింగ్ సెల్ అంటే సెల్లింగ్గా బ్రతికి ఉంది ఆ సెల్స్లో ప్లాస్మా మెంబ్రేన్ ఖచ్చితంగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ని సరౌండ్ చేసి సెల్లో ఉండే కాంపోనెంట్స్ని బయట ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్కి ఇంటరాక్ట్ కాకుండా చూసుకుంటుంది. వేరియస్ సెల్యులార్ యాక్టివిటీస్ అకరింగ్ ఇన్సైడ్ ద సెల్ ఇన్వాల్వ్ ఎ నెంబర్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్, ఇంటరాక్షన్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్. ఈ సెల్ లోపల వేరియస్ చెప్పలేనన్ని సెల్యులార్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అవి బయోకెమికల్ రియాక్షన్స్ కావచ్చు, బయోమాలిక్యూల్స్ ఇంటరాక్షన్ అనేది కావచ్చు, లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ కూడా కావచ్చు. దీస్ సెల్యులార్ యాక్టివిటీస్ అక్కర్ ఇన్ వేరియస్ కంపార్ట్మెంట్స్ విత్ ఇన్ ఎ సెల్. ఈ సెల్యులార్ యాక్టివిటీస్ అనేవి ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కొక్క జరుగుతూ ఉంటుంటాయి. Such cells have developed various membrane-bound cell organelles within themselves to keep different kinds of metabolic activities separate from each other. ఈ సెల్స్ అన్నీ ఇట్లాంటి సెల్స్ అన్నీ వేరియస్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ డెవలప్డ్. అంటే మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ అంటే ఆ సెల్లో ఉండే ఆర్గనల్స్ అన్నీ. ఆ సెల్ అనేది ఈ ఆర్గనల్స్ని డెవలప్ చేసుకొని ఆ సెల్కి కావాల్సిన మెటబాలిక్ యాక్టివిటీస్ని చేసుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. These membrane-bound subcellular components are called cell organelles. ఈ membrane-bound cellular componentsని మనం cell organelles అంటాము. Such as సెల్లో ఉండే small organelles. Except plasma membrane and cell wall, all other cell organelles are found embedded in the cytosol. ప్లాస్మా మెంబ్రేన్, సెల్ వాల్ తప్ప మిగతా ప్రతి ఒక్క సెల్ ఆర్గనెల్ అనేది సైటోజల్లోనే ప్రజెంట్ అయి ఉంటుంది. సైటోజల్ అనేది మనము Part-3లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈచ్ సెల్ ఆర్గనెల్ హ్యాజ్ ఎ డెఫినిట్ షేప్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ప్రతి ఒక్క సెల్ ఆర్గనెల్కి ఒక డెఫినిట్ షేప్, స్ట్రక్చర్, ఫంక్షన్ అంటే సేమ్ యాజ్ లైక్ సెల్కు ఉన్నట్ల షేప్, స్ట్రక్చర్, ఫంక్షన్స్ ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద యూకారియోటిక్ సెల్స్ విచ్ డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ ప్రోకారియోటిక్ సెల్స్. ప్రతి ఒక్క సెల్లోనూ, యూకారియోటిక్ సెల్లోనూ సెల్ ఆర్గనెల్స్కి యూనిక్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి. అదే ప్రోకారియోటిక్ సెల్స్కి, యూకారియోటిక్ సెల్స్కి డిఫరెన్స్ అంటే డిస్టింగ్విష్ తేడా చూపిస్తుంది. ఆ సెల్ ఆర్గనల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఫస్ట్ సెల్ ఆర్గనల్ వచ్చేసి ఎండోప్లాజ్మిక్ రెటికులం, షార్ట్ ఫామ్లో ఈఆర్ అని కూడా అంటారు. స్ట్రక్చర్. ద ఈఆర్ అంటే ఎండోప్లాజ్మిక్ రెటికులం ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ ఇంట్రాసెల్యులార్ membrane bound tubes and vesicles that occupies most of the cytoplasm in almost all eukaryotic cells. ఈ ఈఆర్ అనేది ట్యూబ్స్ ఒక మెంబ్రెయిన్ లోపల ఉండే ట్యూబ్స్తో ఫామ్ అయ్యే ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ అంటే పెద్ద నెట్వర్క్. ఈ ట్యూబ్స్తో ఫామ్ అవుతుంది. ట్యూబ్స్ అండ్ వెసికల్స్ ఇవి రెండు కలిసి ఒక పెద్ద నెట్వర్క్ ఫామ్ అయ్యేది ఈఆర్, ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఇది ప్రతి ఒక్క యూకారియోటిక్ సెల్స్లోనూ, సైటోప్లాజంలోనూ ప్రజెంట్ అయి ఉంటుంది. ద మెంబ్రెయిన్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఆర్ lipoproteic in nature, similar in structures to the plasma membrane. ఈ మెంబ్రేన్ అనేది లైపోప్రోటెనిక్ అనే సిస్టమ్తో ఫామ్ అయి ఉంటుంది. ఇది నేచర్లో లైపోప్రోటెనిక్ సిస్టమ్స్తో ఫామ్ అయి ఉంటుంది. సిమిలర్ ఇన్ స్ట్రక్చర్స్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. సేమ్ ప్లాస్మా మెంబ్రేన్ ఎట్లుంటుందో అలాగే ఎండోప్లాజ్మిక్ రెటికులం కూడా ఉంటుంది. ద ఈఆర్ ఈజ్ మోర్ ప్రామినెంట్ ఇన్ యంగ్ అండ్ డివైడింగ్ సెల్స్ యాజ్ కంపేర్డ్ టు ద ఓల్డర్ సెల్స్. ఇట్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్. ఈ ఈఆర్ అంటే ఎండోప్లాజ్మిక్ రెటికులం అనేది యంగ్ సెల్స్ అంటే కొత్త సెల్స్లోనూ, పైగా డివైడింగ్ సెల్స్ అంటే రిప్రొడక్షన్ జరిగే సెల్స్లోనూ ఈఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎండోప్లాజ్మిక్ రెటికులము. ఇవి ఓల్డ్ సెల్స్ కంటే యంగర్ సెల్స్లో కానీ, డివైడింగ్ సెల్స్లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్. ఇది యూకారియోటిక్ సెల్స్లో మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుంది, ప్రోకారియోటిక్ సెల్స్లో అబ్సెంట్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే లోపల వైలెట్ కలర్ పర్పుల్ ఉండేది న్యూక్లియస్, దాని చుట్టూ ఉండేది న్యూక్లియర్ ఎన్వలప్. ఈ బ్లూ కలర్ అంతా, బ్లూ ఆరెంజ్ అంతా మొత్తం కలిపి ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటారు. ఈ బ్లూ ఆరెంజ్ అంటే బ్లూ అనేది రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఆరెంజ్లో ఉండేది స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఈ ఎండోప్లాజ్మిక్ రెటికులం కూడా 2 types,
ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇంకోటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఈ రైబోజోమ్స్ అనేవి ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంకి అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు టైప్స్, ఎండోప్లాస్మిక్ రెటికులంలో టైప్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే ఏమో చూద్దాం. These appear rough under a microscope because of the attachment of a large number of grain-like ribosomes over their cytoplasmic surface. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేవి మైక్రోస్కోప్ను చూస్తే మనకి రఫ్గా ఉన్నట్లు ఉంటాయి. ఎందుకంటే రైబోజోమ్స్ గ్రెయిన్ లైక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ నెంబర్స్లో ఎండోప్లాస్మిక్ రెటికులంకి సైటోప్లాస్మిక్ సర్ఫేస్ మీద అతుక్కొని ఉంటాయి. సో దాని ద్వారా ఇది అనేది రఫ్ కనిపిస్తుంది. The ribosomes are the sites of protein synthesis. Thus, RER is engaged in the synthesis and transport of proteins. రైబోజోమ్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్ని సింథసిస్ చేస్తాయి. సో దాని ద్వారా RER అనేది ప్రోటీన్స్ యొక్క సింథసిస్లోను ట్రాన్స్పోర్ట్లోను రెండింటిలోనూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. జనరల్లీ RER ఈజ్ మోర్ అబండెంట్ ఇన్ ద డీపర్ పార్ట్ ఆఫ్ సైటోప్లాజమ్ నియర్ ద న్యూక్లియస్ వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ఔటర్ మెంబ్రేన్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎన్వలప్. ఈ RER అనేది మోర్ అబండెంట్ ఇన్ ద డీపర్ పార్ట్ ఆఫ్ ది సైటోప్లాజమ్, అంటే న్యూక్లియస్ దగ్గర డీపర్ పార్ట్ అంటే లోతులో ఉంటుంది ఇది RER అనేది. ఇది ఏమి ఔటర్ మెంబ్రేన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్కి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే న్యూక్లియర్ ఎన్వలప్లో ఔటర్ మెంబ్రేన్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా RER రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. దీనికి లార్జ్ అమౌంట్ ఆఫ్ రైబోజోమ్స్ అనేవి అతుక్కొని ఉంటాయి. సో దాని ద్వారా ఈ మైక్రోస్కోప్లో చూసినప్పుడు రఫ్ కనిపిస్తుంది. సో దీనికి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని పేరు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇట్ కన్సిస్ట్స్ మెయిన్లీ ఆఫ్ ట్యూబుల్స్ అండ్ వెసికల్స్. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ ఈజ్ మోర్ అబండెంట్ నియర్ ద పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ద సైటోప్లాజమ్ వేర్ ఇట్ మే బీ అటాచ్డ్ టు ద ప్లాజ్మా మెంబ్రెయిన్. ఈ SCR అనేది మెయిన్గా ట్యూబల్స్ అండ్ వెసికల్స్తోనే ఫామ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ రైబోజోమ్స్, అంటే ఇది రైబోజోమ్స్ నుంచి ఫ్రీ, అంటే దీనికి ఏ రైబోజోమ్స్ అటాచ్లో ఉండవు. అండ్ ఈజ్ మోర్ అబండెంట్ నియర్ ద పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ది సైటోప్లాజమ్. ఇది పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ది సైటోప్లాజమ్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటుంది. వేర్ ఇట్ మే బి అటాచ్డ్ టు ద ప్లాజ్మా మెంబ్రెయిన్, అంటే ఇది ఒక్కోసారి ప్లాజ్మా మెంబ్రెయిన్ కూడా అతుక్కొని ఉండొచ్చు. ద SCR హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ లిపిడ్ మాలిక్యూల్స్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెల్ డెవలప్డ్ ఇన్ ద సెల్స్ దట్ సెక్రెట్ లిపిడ్స్. ఈ SCR అనేది లిపిడ్ మాలిక్యూల్స్ లేదంటే ఫ్యాట్ మాలిక్యూల్స్ని సింథసిస్ చేస్తుంది, అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాని ద్వారా సెల్ అనేవి లిపిడ్స్ని సెక్రెట్ చేయగలుగుతాయి. ఫంక్షన్స్ ఆఫ్ RER చూద్దాం. సపోర్ట్ ఏమో చూద్దాం. ద RER యాక్ట్స్ యాజ్ సపోర్టింగ్ స్కెలిటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద సెల్ అండ్ ఆల్సో మెయింటైన్స్ ఇట్ ఫార్మ్స్. ఈ RER అనేది ఏం చేస్తుంది? సెల్కి ఒక స్కెలిటల్ ఫ్రేమ్వర్క్ అనేది అందజేస్తుంది. సో దాని ద్వారా ఆ సెల్ అనేది తన ఫామ్ని అలాగే మెయింటైన్ చేసుకోగలదు, అంటే తను ఎట్లుందో అలాగే మెయింటైన్ చేసుకోగలదు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్. ద ER హెల్ప్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ పార్ట్ టు ద సెల్ టు అనదర్. అంటే ఇప్పుడు సెల్లో ఒక పార్ట్ నుండి ఇంకో పార్ట్కి ఏదైనా మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకో ఈ ER ద్వారా అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్. ద ER హెల్ప్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద సైటోప్లాజమ్ అండ్ ద న్యూక్లియస్. ఈ సైటోప్లాజమ్ నుండి న్యూక్లియస్లోకి ఏమన్నా మెటీరియల్స్ ఎక్స్చేంజ్ కావాలంటే ఈ ER అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం ద్వారానే అవుతాయి. లోకలైజేషన్ ఆఫ్ ఆర్గనెల్స్. ఇట్ కీప్స్ ద సెల్ ఆర్గనెల్స్ ప్రాపర్లీ స్టేషన్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ రిలేషన్ టు అనదర్. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది సెల్ ఆర్గనెల్స్ని ఒక ఫిక్స్డ్ ప్లేస్ కాడ స్టేషనరీ అంటే రెస్ట్లో పెట్టి అవి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ రిలేషన్ టు అనదర్, వాటికి ఇంకో దానికి రిలేషన్ పెడుతుంది. అంటే ఇట్లా అంటే ఏమంటే ఒక సెల్ ఆర్గనల్ నుండి ఇంకో సెల్ ఆర్గనల్కి లిపిడ్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేసేది. సర్ఫేస్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ద RER ఆఫర్స్ ఎక్స్టెన్సివ్ సర్ఫేస్ ఆన్ విచ్ రైబోజోమ్స్ క్యారీ ప్రోటీన్ సింథసిస్. ఈ RER అనేది రైబోజోమ్స్ కోసం పెద్ద సర్ఫేస్ అంటే ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తుంది ప్రోటీన్ సింథసిస్ జరిగేకి. నెక్స్ట్, surfaces for synthesis of other substances. The SCR provides surface for the synthesis of lipids including phospholipids, cholesterol and steroid hormones. ఈ SCR అనేది
ఆర్యర్ లాగా కేవలం ప్రోటీన్స్ కోటే కాకుండా లిపిడ్స్కి, ఫోస్ఫోలిపిడ్స్కి, కొలెస్ట్రాల్కి, అలాగే స్టెరాయిడ్ హార్మోన్స్కి ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని ఇస్తుంది. ప్యాకేజింగ్: ద ప్రోటీన్స్ ఫౌండ్ ఆన్ రైబోజోమ్స్ పాస్ ఇంటూ ల్యూమెన్ వేర్ దే ఆర్ మాడిఫైడ్. ఈ రైబోజోమ్స్ ఏవైతే ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ ఫామ్ చేస్తుందో అవన్నీ ఎండోప్లాజ్మిక్ రెటికులంలోకి పోయి ల్యూమెన్గా మాడిఫై అయిపోతున్నాయి, ల్యూమెన్స్. దెన్ ద మాడిఫైడ్ ప్రోటీన్స్ మూవ్ ఇంటూ ద ట్రాన్సిషనల్ ఏరియా వేర్ ద buds of transport vesicles carrying the proteins to the Golgi apparatus. అంటే మాడిఫైడ్ అయ్యే ప్రోటీన్స్ అన్నీ ఈఆర్ నుంచి బయటకు వచ్చి వెసికల్స్ ద్వారా గోల్గి అపారటస్లోకి పోతాయి. హియర్ దే ఆర్ ఫర్దర్ ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఇంటూ సెక్రెటరీ వెసికల్స్ ఫర్ ఎక్స్పోర్ట్ బై ఎగ్జోసైటోసిస్ అట్ ద ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా ప్యాకేజ్ అయ్యి ఎక్స్పోర్ట్ అవ్వడానికి రెడీ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెక్రెటరీ ప్రోటీన్స్ ఇంక్లూడ్ మ్యూకస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. ఈ సెక్రెటరీ ప్రోటీన్స్ ఏవో చూద్దాం. మస్కస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా సెక్రెటరీ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్. 8th one, detoxification. The SER brings about detoxification in the liver, that is, it converts harmful materials, drugs, insecticides, pollutants and poisons into harmless substances for excretion by the cell. అంటే ఈ ఎస్ఆర్ అనేది లివర్లో డిటాక్సిఫికేషన్ ఏజెంట్గా పనిచేసి హార్మ్ఫుల్ మెటీరియల్స్ అంటే మన బాడీకి ఏమైనా హార్మ్ఫుల్ లైక్ డ్రగ్స్ కానీ, ఇన్సెక్టిసైడ్స్ కానీ, పొల్యూటెంట్స్, పాయిజన్స్, ఏమన్నా లైక్ మన ప్రాణాలు తీసేవి డేంజరస్ గ్యాసెస్ ఇవన్నిటిని కూడా హార్మ్ఫుల్ నుండి హార్మ్లెస్ సబ్స్టాన్సెస్గా మార్చి ఎక్స్క్రీషన్ బై ద సెల్ యొక్క ఎక్స్క్రీషన్లో పంపించేస్తాయి. నెక్స్ట్, గోల్గి అపారటస్. అవర్ సెకండ్ సెల్ కాంపోనెంట్ ఈస్ గోల్గి అపారటస్. గోల్గి అపారటస్ అంటే ఏమో చూద్దాం. గోల్గి apparatus, also called Golgi complex, was discovered by Camillo Golgi in 1898. ఈ గోల్గి అపారటస్ని గోల్గి కాంప్లెక్స్ అని కూడా అంటారు. దీన్ని 1898లో కెమిలో గోల్గి అనే వ్యక్తి డిస్కవర్ చేసినాడు. ఇట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆల్ యూకారియోటిక్ సెల్స్ ఎక్సెప్ట్ నేచర్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ స్పర్మ్స్ ఆఫ్ మ్యామల్స్. ఈ గోల్గి అపారటస్ అనేది ప్రతి ఒక్క యూకారియోటిక్ సెల్స్లో ఉంటుంది, బట్ రెండిట్లో మాత్రం ఉండదు. అవి ఏంటి? నేచర్ రెడ్ బ్లడ్ సెల్స్, స్పర్మ్స్ ఆఫ్ మ్యామల్స్. అంటే నేచర్ ద్వారా అవి రెడ్ బ్లడ్ సెల్స్గా ఉండడం, లేదంటే ఇంకోటి మ్యామల్స్ యొక్క స్పర్మ్స్. ఇవి రెండిట్లోనూ గోల్గి అపారటస్ అనేది ఉండదు. ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ యాబ్సెంట్ ఇన్ ప్రోకారియోట్స్, ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. ఈ గోల్గి అపారటస్ కూడా ప్రోకారియోటిక్ సెల్స్లో ఉండదు. అంటే బ్యాక్టీరియా సెల్స్లో కానీ, బ్లూ గ్రీన్ ఆల్గేలో కానీ ఈ గోల్గి అపారటస్ అనేది మనం చూడలేము. ఇన్ యానిమల్ సెల్స్, గోల్గి అపారటస్ ఈజ్ యూజువల్లీ లొకేటెడ్ అట్ ఏ స్పెసిఫిక్ సైట్ టు ద న్యూక్లియర్ ఎన్వెలప్. యానిమల్ సెల్స్లో మాత్రం ఈ గోల్గి అపారటస్ అనేది ఒక స్పెసిఫిక్ సైట్ అంటే ఒక స్పెషల్ సైట్లో న్యూక్లియర్ ఎన్వెలప్ దగ్గర ఉంటుంది. ప్లాంట్ సెల్స్ హ్యావ్ మెనీ స్మాల్ గోల్గి కాంప్లెక్సెస్ కాల్డ్ డిక్టోజోమ్స్ స్కాటర్డ్ త్రూ అవుట్ ద సైటోప్లాజం. ప్లాంట్ సెల్స్లో మాత్రం గోల్గి కాంప్లెక్సెస్ అనేవి దండి ఉంటాయి. వాటిని మనం డిక్టోసోమ్స్ అంటాం. ఇవి సైటోప్లాజంలో మొత్తం స్కాటర్ అయి ఉంటాయి. ఆరిజిన్. గోల్గి అపారటస్ ఆరిజిన్ అనేది చూద్దాం. గోల్గి అపారటస్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం ఆర్ ER దట్ హ్యాస్ లాస్ట్ ఇట్ రైబోజోమ్స్. ఈ గోల్గి అపారటస్ అనేది ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులంకి రైబోజోమ్స్ ఉండవో దాని నుంచి ఆరిజినేట్ అవుతుంది. అంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులంకి రైబోజోమ్స్ కనుక ఉంటే అది రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఒకవేళ రైబోజోమ్స్ లేకపోతే అది గోల్గి అపారటస్. స్ట్రక్చర్. గోల్గి అపారటస్ యొక్క స్ట్రక్చర్ ఏమో చూద్దాం. ద గోల్గి అపారటస్ is a disc-shaped organelle consisting of a system of membrane-bound vesicles arranged approximately parallel to each other in flattened sac-like saccule called cisternae. ఈ గోల్గి అపారటస్ అనేది ఒక డిస్క్ షేప్డ్ ఆర్గనల్గా మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్తో ప్యారలల్గా ఫామ్ అయి ఉంటుంది. ఎక్కడ? సిస్టర్నేలో.
sac-like saccule called cisternae. Flattened in sac-like saccule called cisternae. అంటే సిస్టర్నేలో ప్యారలల్గా మెంబ్రేన్ బౌండ్ వెసికల్స్తో డిస్క్ షేప్లో ఫామ్ అయ్యేదే గోల్గి అపారటస్. షార్ట్ ట్యూబల్స్ అరైజ్ ఫ్రమ్ ద పెరిఫరీ ఆఫ్ ద సిస్టర్నే. ఈ గోల్గి అపారటస్లోని సిస్టర్నే నుండే షార్ట్ ట్యూబ్స్ అనేవి అరైజ్ అవుతాయి, అంటే పుట్టుకొస్తాయి. Some of these enlarge at their ends to form vesicles which lie near the ends of the concave surface of the Golgi apparatus. కొన్ని మాత్రం సమ్ ఆఫ్ దీస్ ఎన్లార్జ్ అంటే పెద్దగా ఉండి ఎండ్స్ దగ్గర వెసికల్స్ని ఫామ్ చేసుకొని కాన్కేవ్ సర్ఫేస్ ఆఫ్ గోల్గి అపారటస్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంటాయి. ద టూ పోల్స్ ఆఫ్ ఎ గోల్గి కాంప్లెక్స్ ఆర్ కాల్డ్ సిస్ ఫేస్ అండ్ ట్రాన్స్ఫేస్ విచ్ యాక్ట్స్ యాజ్ ద రిసీవింగ్ అండ్ షిప్పింగ్ డిపార్ట్మెంట్స్ రెస్పెక్టివ్లీ. ఈ గోల్గి కాంప్లెక్స్కి 2 పోల్స్ ఉంటాయి, ఒకటి సిస్ ఫేస్, ఇంకోటి ట్రాన్స్ఫేస్. ఇవి రెండు కూడా రిసీవింగ్ అండ్ షిప్పింగ్ అంటే డైలీ తీసుకుంటాయి, పంపుతాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఈ రిసీవింగ్ అండ్ షిప్పింగ్ డిపార్ట్మెంట్స్ రెస్పెక్టివ్లీ. అంటే సిస్ ఫేస్ అనేది రిసీవింగ్ చేసుకుంటుంది, ట్రాన్స్ఫేస్ అనేవి షిప్పింగ్ డిపార్ట్మెంట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ద సిస్ ఫేస్ ఈజ్ యూజువల్లీ నియర్ ద ఈఆర్. ఈ సిస్ ఫేస్ అనేది ఎండోప్లాస్మిక్ రెటికులం దగ్గర ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇదిగో చూడండి, గోల్గి అపారటస్లో ఇది ఎండోప్లాస్మిక్ రెటికులమే, కాకపోతే దీనికి రైబోజోమ్స్ ఉండవు, అప్పుడు దీన్ని గోల్గి అపారటస్ అంటారు. ఇక్కడ ఈ ఫస్ట్లో వచ్చేసి సిస్ ఫేస్, అంటే ఇక్కడ నుండి రిసీవ్ అవుతాయి మెటీరియల్స్. లాస్ట్లో ట్రాన్స్ఫేస్, ఇక్కడ నుండి మెటీరియల్స్ అనేవి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఈ మధ్యలో ఇది ప్యారలల్ టు సిస్టర్నా, ప్యారలల్ సాక్-లైక్ సాక్యూల్స్. ఇన్కమింగ్ ట్రాన్స్పోర్ట్ వెసికల్ ఈడ మనకి సిస్ ఫేస్ పక్కన ల్యూమెన్స్, న్యూలీ ఫార్మింగ్ వెసికల్స్, కొత్తగా వెసికల్స్ ఫామ్ అయ్యేవి. సెక్రేటరీ వెసికల్స్ ఫామ్ అయ్యి వచ్చేసిండేటివి. ఇలాగ గోల్గి అపారటస్లో ఇవన్నీ ఉంటాయి. ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ గోల్గి అపారటస్ నుండి ట్రాన్స్పోర్ట్ అయ్యే వెసికల్స్లో సాల్యుబుల్ పార్టికల్స్ అంటే ఇక్కడ గోల్గి అపారటస్ నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ వెసికల్, ఒక సెక్రేటరీ వెసికల్ రెండు బయటకు వస్తాయి. ఈ ట్రాన్స్పోర్ట్ వెసికల్లో మాత్రం సాల్యుబుల్ ప్రోటీన్స్ ఉంటాయి, బట్ సెక్రేటరీ వెసికల్స్లో సెక్రేటరీ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ అన్రెగ్యులేటెడ్ మెంబ్రేన్ ఫ్యూజన్ ఫామ్ చేసుకుని సాల్యుబుల్ ప్రోటీన్స్ని బయటకు పంపిస్తాయి కాన్సిక్యూటివ్ సెక్రేషన్ ద్వారా. అది ఇక్కడ సెక్రేటరీ వెసికల్ వచ్చేసి రెగ్యులేటెడ్ మెంబ్రేన్ ఫ్యూజన్ ద్వారా ఆ సెక్రేటరీ ప్రోటీన్స్ని బయటకు పంపిస్తుంది సిగ్నల్ ట్రాన్సాక్షన్తో. The main function of the cis phase of the Golgi apparatus is to receive proteins and lipids from the endoplasmic reticulum. Therefore, the CGN always faces the endoplasmic reticulum. అంటే సిస్ ఫేస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమి? గోల్గి అపారటస్ నుండి ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ నుండి ప్రోటీన్స్ని తీసుకొని లిపిడ్స్ని తీసుకొని దానిలో స్టోర్ చేసుకుంటాయి. దేర్ఫోర్ ద CGN ఆల్వేస్ ఫేసెస్ ద ఎండోప్లాస్మిక్ రెటికులం. అంటే ఈ సిస్ ఫేస్ అనేది ఎండోప్లాస్మిక్ రెటికులంకి తన ఫేస్ ఉంటుంది, ఎప్పుడు తన ఎండోప్లాస్మిక్ రెటికులం సైడ్కి తిరిగి ఉంటుంది. సిన్స్ ద సిస్ ఫేస్ రిసీవ్స్ వెసికల్స్, దిస్ ఫేస్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ ద ఫార్మింగ్ ఫేస్. ఈ సిస్ ఫేస్ అనేది వెసికల్స్ని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఫార్మింగ్ ఫేస్ అని కూడా అంటారు. ద క్రిస్టినే ఆర్ ఫ్రీ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ హ్యావ్ స్వాలన్ ఎండ్స్. బట్ ఈ క్రిస్టర్నే అనే దాంట్లో రైబోజోమ్స్ అనేవి ఉండవు, సో ఈ దీంట్లో స్వాలన్ ఎండ్స్ అనేవి ఉంటాయి. ద సెక్రేటరీ మెటీరియల్స్ రీచ్ ద గోల్గి కాంప్లెక్స్ ఫ్రమ్ SCR బై ద వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ విచ్ బడ్ ఆఫ్ ఫ్రమ్ ద SCR అండ్ ఫ్యూజ్ విత్ ద గోల్గి సిస్టర్నే ఆన్ ద సిస్ ఫేస్. అంటే సెక్రేటరీ మెటీరియల్స్ గోల్గి కాంప్లెక్స్కి SCR ద్వారా ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ నుంచి అంటే ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ SCR నుండి డిఫ్యూజ్ అయిపోయి గోల్గి అపారటస్కి చేరుకుంటాయి, అంటే గోల్గి కాంప్లెక్స్కి. అంటే అది గోల్గి సిస్టర్నేలో సిస్ ఫేస్ దగ్గర అటాచ్ అయిపోతాయి, ఫ్యూజ్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ సెక్రేటరీ మెటీరియల్స్ అనేటివన్నీ కూడా SCR నుండి డిఫ్యూజ్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ ద్వారా గోల్గి కాంప్లెక్స్ చేరుకుంటాయి. ఆ గోల్గి కాంప్లెక్స్లో
గాల్గి సిస్టర్నే కాడ ఫ్యూజ్ అయ్యి సిస్ఫేస్ అనేవి ఫామ్ చేస్తాయి. The secretory vesicles form the transphase of the Golgi complex that carry them to their destination inside or outside the cell. ఈ గాల్గి కాంప్లెక్స్లో సెక్రటరీ వెసికల్స్ ట్రాన్స్ఫేస్ని ఫామ్ చేస్తాయి. ఆ ట్రాన్స్ఫేస్ ఏం చేస్తుంది? క్యారీ దెమ్ టు దేర్ డెస్టినేషన్, అంటే ఒక వస్తువు ఏ ప్లేస్కి పోవాలో ఆ డెస్టినేషన్కి అది చేస్తుంది. అది ఇన్సైడ్ ఆఫ్ ది సెల్ కావచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ కావచ్చు. ఫంక్షన్స్. Golgi apparatus is metabolically very active and many functions have been assigned to it. ఈ గాల్గి అపారటస్ అనేది మెటబాలిక్గా చూసుకుంటే వెరీ యాక్టివ్, దీనికి చాలా పన్నప్పు చెప్పింటుంది సెల్. ఏంటంటో చూద్దాం. ప్యాకేజింగ్ ఆఫ్ మెటీరియల్స్. ద గాల్గి కాంప్లెక్స్ మాడిఫై అండ్ సార్ట్స్ అండ్ ప్యాకేజెస్ ద మెటీరియల్స్ కమింగ్ ఫ్రమ్ ద ఈఆర్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద గాల్గి ఇట్ సెల్ఫ్. అంటే ప్యాకేజింగ్ ఆఫ్ మెటీరియల్స్ అనేది గాల్గి అపారటస్ చేస్తుంది. అది గాల్గి కాంప్లెక్స్ అనేది మాడిఫై చేయొచ్చు, ప్లేస్ మార్చొచ్చు, ప్యాకేజ్ చేయొచ్చు. మాడిఫైస్ ఆర్ సార్ట్స్ అండ్ ప్యాకేజెస్ ద మెటీరియల్స్ కమింగ్ ఫ్రమ్ ద ఈఆర్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద గాల్గి ఇట్సెల్ఫ్. అంటే గాల్గిలో సింథసైజ్ అయ్యే మెటీరియల్స్ కావచ్చు, లేదంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి సింథసైజ్ అయ్యే మెటీరియల్స్ అన్నీ కావచ్చు. ఇవన్నిటి కూడా మాడిఫై చేసేది కానీ, లేదంటే సార్ట్ అంటే ఒక ప్లేస్లో ఫిక్స్ చేసేది కానీ, లేదంటే ప్యాకేజ్ అదే చేస్తుంది, గాల్గి అపారటసే చేస్తుంది. ప్యాకేజింగ్ ఇన్వాల్వ్స్ ర్యాపింగ్ ద మెటీరియల్ బై ఎ మెంబ్రెయిన్ ఫార్మింగ్ ట్రాన్స్పోర్ట్ వెసికల్స్. ఈ ప్యాకేజింగ్లో ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ మెటీరియల్ చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ అంటాము. ద మెటీరియల్స్ మీంట్ ఫర్ ఎక్స్పోర్ట్ టు బి సెంట్ అవుట్ ఆఫ్ ది సెల్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సెక్రటరీ వెసికల్స్. ఏ మెటీరియల్స్ అయితే ఎక్స్పోర్ట్ అవ్వాలో అవన్నీ కూడా సెక్రటరీ వెసికల్స్లోనే ఉంటాయి. ద లెటర్ రిలీజ్ ద సెక్రీషన్ బై ఎగ్జోసైటోసిస్. ద మెటీరియల్స్ సో ప్యాకేజ్డ్ ఇంక్లూడ్ ఎంజైమ్స్, mucus, proteins, lactoprotein of milk, pigment granules in pigment cells, hormones. అంటే ఈ సెక్రీషన్ అన్నీ కూడా ఎగ్జోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ద మెటీరియల్స్ ఏవే ప్యాక్ అవుతాయి? ఎంజైమ్స్ ప్యాక్ అవుతాయి, మ్యూకస్ ప్యాక్ అవుతాయి, ప్రోటీన్స్, లాక్టోప్రోటీన్ ఆఫ్ మిల్క్, పిగ్మెంట్ గ్రాన్యూల్స్, హార్మోన్స్, ఇవన్నీ కూడా గాల్గి అపారటస్ ద్వారా ప్యాకేజ్ అవుతాయి. ఇక్కడ ప్యాకేజ్ అవుతాయి. వెసికల్స్ ఫ్రమ్ ఇయర్ బ్లూ అనే వస్తాయి. ఇక్కడ వచ్చి న్యూ వెసికల్ ఫామ్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చేసాయి ప్లాస్మా మెంబ్రేన్ నుంచి. సింథసిస్ ఆఫ్ ఆర్గనల్స్. Golgi apparatus is also involved in the synthesis of cell wall, plasma membrane and lysosomes. ఈ గాల్గి అపారటస్ అనేది సెల్ కావాల్సిన సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్, లైజోజోమ్స్ ఇవన్నీ సింథసిస్ కావడానికి హెల్ప్ చేస్తుంది. రైబోజోమ్స్ ఏమో చూద్దాం. రైబోజోమ్స్ ఆర్ డెన్స్ స్పెరికల్ గ్రాన్యూల్స్ లైక్ పార్టికల్స్ అబౌట్ 150 to 250 A ఇన్ డయామీటర్. ఈ రైబోజోమ్స్ అనేవి డెన్స్ స్పెరికల్గా అంటే సర్కిల్ షేప్లో గ్రాన్యూల్స్ టైప్లో 150 to 250 A డయామీటర్లో ఉంటాయి. అంటే ఈ డయామీటర్ మధ్య ఉంటుంది అవి, వాటి సైజు. దీస్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ బై జార్జ్ పలేడ్ ఇన్ 1955 అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. హెన్స్ దీస్ ఆర్ కాల్డ్ పలేడ్ పార్టికల్స్. ఇవి జార్జ్ పలేడ్ 1955లో డిస్కవర్ చేయడం ద్వారా వీటికి పెలేడ్ పార్టికల్స్ అని కూడా ఒక పేరుంది. దే సైజ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద స్పీడ్ విత్ విచ్ దే సెడిమెంట్ ఇన్ ద సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్. వీటి సైజ్ అనేది ఆ సెంట్రిఫ్యూగల్ ఫీల్డ్లో ఇవి ఎంత స్పీడ్తో ఉంటాయో వాటి సైజ్ దాని ద్వారా డిటర్మైన్ అవుతుంది. అకరెన్స్. ఇవి ఎలా కనిపిస్తాయి? రైబోజోమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ఈ రైబోజోమ్స్ అనేవి ప్రోకారియోటిక్ సెల్స్లోనూ కనిపిస్తాయి, యూకారియోటిక్ సెల్స్లోనూ కనిపిస్తాయి. కానీ గాల్గి అపారటస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మాత్రం ఎండోప్లాస్మిక్లోనే కనిపిస్తాయి, యూకారియోటిక్ సెల్స్లోనే కనిపిస్తాయి. ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్ దే ఫ్లోట్ ఫ్రీలీ ఇన్ ద సైటోప్లాజం. ఈ రైబోజోమ్స్ అనేవి సైటోప్లాజంలో ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా తిరుగులాడుతూ ఉంటాయి. ఇన్ యూకారియోటిక్ సెల్స్ దే అక్కర్ ఫ్రీ ఇన్ ద
cytoplasmic matrix and are also attached to the cytoplasmic surface of the rough endoplasmic and nuclear envelope. యూకారియోటిక్ సెల్స్లో ఇవన్నీ సైటోప్లాస్మిక్ మ్యాట్రిక్స్ ద్వారా రఫ్ ఎండోప్లాస్మిక్కి అతుక్కుంటాయి, న్యూక్లియర్ ఎన్వలప్కి అతుక్కుంటాయి. మనం ముందు మాట్లాడుకున్నట్లు రైబోజోమ్స్ అన్నీ వాటికి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి అతుక్కుంటే వాటిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. అలాగా రైబోజోమ్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ ద స్ట్రోమా ఆఫ్ ప్లాస్టిడ్స్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. ఈ రైబోజోమ్స్ అనేవి మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లోనూ ప్రజెంట్ అవుతుంది, ప్లాస్టిడ్స్లోనూ ప్రజెంట్ అవుతుంది. Types. On the basis of their size and sedimentation coefficient, the ribosomes are of two types: 70S ribosomes, 80S ribosomes. వాటి సైజు మరియు సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ బట్టి రైబోజోమ్స్ అనేవి టూ టైప్స్, రెండు రకాలు. ఒకటి 70S రైబోజోమ్స్, ఇంకోటి 80S రైబోజోమ్స్. 70S రైబోజోమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. These are found in prokaryotic cells and in the mitochondria and plastids of eukaryotic cells. ఈ 70S రైబోజోమ్స్ అనేవి ప్రోకారియోటిక్ సెల్స్లోను, మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్ ఆఫ్ యూకారియోటిక్ సెల్ ఈ మూడిట్లోనే కనిపిస్తాయి. ఈచ్ 70S రైబోజోమ్స్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ 50 సబ్యూనిట్ అండ్ ఏ స్మాల్ 30S సబ్యూనిట్. ఈ ప్రతి ఒక్క 70S రైబోజోమ్స్ అనేవి టూ పార్ట్స్గా ఉంటాయి. మళ్ళీ ఒక రైబోజోమ్లోనే 50S సబ్యూనిట్ ఒకటి, 30S సబ్యూనిట్ ఇలా రెండుగా డివైడ్ అయి ఉంటాయి. 80S రైబోజోమ్స్ ఏమో చూద్దాం. దీస్ అక్కర్ ఇన్ ద యూకారియోటిక్ సెల్స్. ఈచ్ 80S రైబోజోమ్ కన్సిస్ట్స్ ఆఫ్ లార్జ్ 60S సబ్యూనిట్ అండ్ ఏ స్మాల్ 40S సబ్యూనిట్. ప్రతి ఒక్క ఈ 80S రైబోజోమ్ అనేది యూకారియోటిక్ సెల్స్లో మనం చూడొచ్చు. ఒక్కొక్క 80S రైబోజోమ్ అనేవి 60S లార్జ్ సబ్యూనిట్ని, ఒక స్మాల్ 40S సబ్యూనిట్ని, ఇవి రెండింటిని కలిసి ఉంటాయి. స్ట్రక్చర్ ఏమో చూద్దాం. బోత్ టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్. దే ఆర్ minute organelles without a membrane around them. Chemically, both the ribosomal subunits consist of a RNA. ఈ బోత్ టైప్ ఆఫ్ రైబోజోమ్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి స్ట్రక్చర్లో. ఇవి చిన్నగా మెంబ్రెయిన్ లోపలే ఆర్గనల్స్, అంటే ఈ రెండు మెంబ్రెయిన్ లోపలే కలిసి ఉంటాయి. కెమికల్లీ బోత్ ద రైబోజోమల్ సబ్యూనిట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. కెమికల్గా చూసుకుంటే, అంటే కెమికల్ రియాక్షన్స్లో చూసుకుంటే ఈ రెండు రైబోజోమ్స్లో కూడా ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. ఫంక్షన్స్. ద రైబోజోమ్స్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ ద నోన్ యాజ్ ద ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్. ఈ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని కూడా అంటారు. ఎందుకంటే సెల్లో ఇది ప్రోటీన్స్ ఉండేకి స్పేస్ ఇస్తుంది, సో వీటిని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటారు. ఇదిగో 80S రైబోజోమ్ అనేది ఇట్లా లార్జ్ పార్ట్ ఆఫ్ 60S సబ్యూనిట్, స్మాల్ పార్ట్ ఆఫ్ 40S సబ్యూనిట్గా డివైడ్ అయి ఉంటాయి. మైటోకాండ్రియా. ద మైటోకాండ్రియా ఆర్ విజిబుల్ అండర్ ఏ లైట్ మైక్రోస్కోప్ యాజ్ స్మాల్ స్పేర్స్ ఆర్ షార్ట్ రాడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సైటోప్లాజం. ఈ మైటోకాండ్రియా అనేది లైట్ మైక్రోస్కోప్లో నుంచి చూస్తే స్మాల్ స్పేర్స్ లాగా ఉంటుంది, లేదంటే షార్ట్ రాడ్స్ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా సైటోప్లాజం లోపలే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అకరెన్స్. ఇవి ఎలా కనిపిస్తాయి ఇప్పుడు చూద్దాం. ద మైటోకాండ్రియా ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ అరబిక్ యూకారియోటిక్ సెల్స్. ఈ మైటోకాండ్రియా అనేది ప్రతి ఒక్క అరబిక్ యూకారియోటిక్ సెల్స్లో కూడా మనకు కనిపిస్తుంది. దే ఆర్ ల్యాకింగ్ ఇన్ anaerobic protozoans, mature mammalian red blood cells and in prokaryotes. ఇవనేది ఈ మైటోకాండ్రియా anaerobic protozoansలోను, మెచ్యూర్ మ్యామలియన్ రెడ్ బ్లడ్ సెల్స్లోను, ఇంకా ప్రోకారియోటిక్స్లో ఈ మూడు సెల్స్లో ఇవి అనేవి ఉండవు. ల్యాక్ అంటే డెఫిషియన్సీ, తక్కువ ఉంటాయి. స్ట్రక్చర్. ద మైటోకాండ్రియా ఆర్ యూజువల్లీ sausage shaped but may be spherical, oval, cylindrical, filamentous or even branched. ఇవి యూజువల్గా మామూలుగా చూసుకుంటే సాసేజ్ టైప్లో, అంటే ఒక సర్కిల్ షేప్లో ఉంటాయి. బట్ కొన్నిసార్లు మాత్రం స్పెరికల్ షేప్లో ఉండొచ్చు, ఓవల్ షేప్లో ఉండొచ్చు, సిలిండ్రికల్ షేప్లో ఉండొచ్చు, లేదంటే బ్రాంచ్డ్గా ఉండొచ్చు, ఫిలమెంటస్గా ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్గా ఉండొచ్చు. ఈచ్ మైటోకాండ్రియా ఈజ్ బౌండెడ్ బై ఏ డబుల్ మెంబ్రెయిన్ ఎన్వలప్. ప్రతి ఒక్క మైటోకాండ్రియా అనేది
రెండు మెంబ్రెన్స్ ద్వారా ఫామ్ అవుతుంది, మెంబ్రెయిన్ ఎన్వలప్ ద్వారా. ద outer membrane is smooth molecules and medium sized molecules and ions. outer membrane లో స్మూత్ మాలిక్యూల్స్, మీడియం సైజ్డ్ మాలిక్యూల్స్ అయాన్తో కలిసి ప్రజెంట్ అయి ఉంటుంది outer membrane. The inner membrane is selectively permeable and is through numerous folds to increase its area several times. ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది సెలెక్టివ్లీ పర్మియబుల్, అంటే మనము ఇట్లా ప్లాస్మా మెంబ్రెయిన్లో మాట్లాడుకున్నాం కదా, సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని, అలాగా దీని నుంచి నెంబర్ ఆఫ్ ఫోల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఎందుకు? తన యొక్క ఏరియాని పెంచుకునేకి. ద ఫోల్స్ ఆర్ కాల్డ్ క్రిస్టే, అంటే ఈ ఫోల్స్ని మనం క్రిస్టే అని కూడా అంటాము. సింగులర్గా దీన్ని క్రిస్టా అంటారు. ఒక ఫోల్డ్ని క్రిస్టా అంటారు, కొన్ని ఫోల్స్ని క్రిస్టే అంటారు. ద క్రిస్టే ఆర్ అరేంజ్డ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ప్యాటర్న్ ఇన్ డిఫరెంట్ సెల్స్ అండ్ బేర్ ఏటీపీ జనరేటింగ్ అసెంబ్లీస్ కాల్డ్ ఆక్సిజోమ్స్ ఆర్ ఎలిమెంటరీ పార్టికల్స్. ఈ క్రిస్టే అనేవి ఏటీపీని జనరేట్ చేయడానికి కావాల్సిన ఆక్సిజోమ్స్ లేదంటే ఎలిమెంటరీ పార్టికల్స్ని దీనిలో పెట్టుకుంటుంది. ఈ క్రిస్టేలో ఉంటాయన్నీ. ద టూ మెంబ్రెయిన్స్ ఆఫ్ ఈచ్ మైటోకాండ్రియా ఆర్ సపరేటెడ్ బై ఎ నారో స్పేస్ కాల్డ్ ద ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ ఆర్ అవుటర్ ఛాంబర్. ఈ టూ మెంబ్రెయిన్స్ కూడా మైటోకాండ్రియాని ఒక చిన్న స్పేస్ నుంచి సపరేట్ చేస్తాయి. దాన్నే మనం ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అనొచ్చు, అంటే అవుటర్ ఛాంబర్ అని కూడా అనొచ్చు. ఇట్ కంటైన్స్ ఏ క్లియర్ homogeneous fluid. The space between the cristae is called inner chamber. It is filled with a dense fluid called mitochondrial matrix. ఈ మైటోకాండ్రియాలో క్లియర్గా హోమోజీనియస్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ స్పేస్ బిట్వీన్ ద క్రిస్టాకి మధ్యలో స్పేస్ ఉండేదాన్ని మనం ఇన్నర్ ఛాంబర్ అంటాం. ఈ ఇన్నర్ ఛాంబర్ అనేది ఒక డెన్స్ ఫ్లూయిడ్, అంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్తో ఫిల్ అయి ఉంటుంది. ద మ్యాట్రిక్స్ కంటైన్స్ రెస్పిరేటరీ ఎంజైమ్స్, lipids, some ribosomes, RNA, a circular DNA అండ్ సర్టెన్ అయాన్స్. ఈ మ్యాట్రిక్స్లో మనకి రెస్పిరేషన్ కావాల్సిన ఎంజైమ్స్ కానీ, లిపిడ్స్ కానీ, కొన్ని రైబోజోమ్స్, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, సర్కులర్ డిఎన్ఏ అంటే సర్కిల్ షేప్లో ఉండే డిఎన్ఏ, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, సర్టెన్ అయాన్స్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ అయాన్స్, ఇవన్నీ కూడా ఈ మ్యాట్రిక్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం మైటోకాండ్రియా చూడండి. ఇది లోపల అనేది ఇన్నర్ మెంబ్రెయిన్, బయట అవుటర్ మెంబ్రెయిన్, దాని మధ్యలోనే ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ అనేది ఉంటుంది. మైటోకాండ్రియాలో ప్రజెంట్ అయ్యేదంతా మ్యాట్రిక్స్. దీంట్లోనే మనకి ఇవి మాట్లాడుకున్నట్లు అయాన్స్ అవన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. క్రిస్టే అనేది మధ్యలో ఉండే ఫోల్స్, దీన్నే మనం క్రిస్టే అంటాము. రైబోజోమ్స్ ఈ మ్యాట్రిక్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. గ్రాన్యూల్స్ ఇవి కూడా ఈ మ్యాట్రిక్స్లోనే ప్రజెంట్ అయి ఉంటుంది. ఏటీపీ సింథేస్ పార్టికల్స్ అంటే ఈ వైట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అవే ఏటీపీ అంటే అడెనోసైన్ ట్రైఫాస్ఫేట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫంక్షన్ ఏమో చూద్దాం. మైటోకాండ్రియా హ్యావ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. మైటోకాండ్రియా ఆర్ ద మెయిన్ సీట్ ఆఫ్ సెల్ రెస్పిరేషన్. దే యూజ్ మాలిక్యులర్ ఆక్సిజన్ అండ్ బ్రింగ్ about stepwise oxidation of foodstuffs, carbohydrates, fats present in the cells to carbon dioxide and water. ఈ మైటోకాండ్రియా అనేది సెల్ యొక్క రెస్పిరేషన్కి మెయిన్ కావాల్సింది పార్టికల్. ఇది మాలిక్యులర్ ఆక్సిజన్ని యూజ్ చేసుకొని బ్రింగ్ అబౌట్ స్టెప్ వైజ్ ఆక్సిడైజేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్, అంటే ఒక స్టెప్ వైజ్గా ఆక్సిడైజేషన్ ప్రాసెస్ని ఫుడ్ స్టఫ్స్లో చూపిస్తుంది. ఇవి అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ. ఫుడ్ స్టఫ్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ప్రెజెంట్ ఇన్ ద సెల్స్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సెల్స్లో ప్రెజెంట్ అయ్యే ఈ ఫుడ్ స్టఫ్స్ ఇవి ఆక్సిడేషన్ జరగడానికి స్టెప్ వైజ్గా మాలిక్యులర్ ఆక్సిజన్ని యూజ్ చేస్తుంది. ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ రిలీజెస్ ఎనర్జీ విచ్ ఈస్ టెంపరరీ స్టోర్డ్ టు ఫార్మ్ హై ఎనర్జీ ఏటీపీ మాలిక్యూల్స్. ఈ ఫుడ్ని ఆక్సిడేషన్ చేయడం వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ అంతా కూడా టెంపరరీ అంటే కొన్ని రోజులు మాత్రమే స్టోరేజ్ అవుతుంది. ఎందుకు? ఈ హైలీ ఎనర్జీ ఏటీపీ మాలిక్యూల్స్ ఉండడానికి ఈ ఎనర్జీ యూస్ అవుతుంది. ఏటీపీ అంటే ఏమి? అడెనోసైన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ ఈజ్ యూజ్డ్ టు బ్రింగ్ అవుట్ ఎనర్జీ రిక్వైరింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. ఈ ఏటీపీ ఎందుకు యూజ్ అవుతుందంటే
సెల్లో ఏమైనా ఎనర్జీ రిక్వైరింగ్ యాక్టివిటీస్ జరగాలంటే ఈ ఏటీపీని సెల్ యూజ్ చేసుకుంటుంది. On this account, the mitochondria are often described as the powerhouses or storage batteries of the cell, and ATP is known as the energy currency of the cell. ఈ ప్రకారంగా మనం మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ అని కూడా అనొచ్చు, లేదంటే స్టోరేజ్ బ్యాటరీస్ అని అనొచ్చు. ఇంకా ఈ ఏటీపీని ఏమనుకోవచ్చు, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. అంటే ఇప్పుడు ఇండియా కరెన్సీ ఏమి రూపీస్, సో అలాగే సెల్కి కరెన్సీ వచ్చేసి ఏటీపీ. సో ఇంతటితో పార్ట్ 5 అయిపోయింది ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ పార్ట్ 6 త్వరలోనే చేద్దాం. ఈ చాప్టర్ నోట్స్ ఎవరికైనా కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ పేరుని టెలిగ్రామ్లో సెర్చ్ చేసి జాయిన్ అయితే దాంట్లో మీకు ఈ నోట్స్ అనేది దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.